అలా యథార్థంగా సేవ చేసే వారికి కష్టాలు తప్పవు. ఈ షార్ట్ కట్ మెథడ్స్ వెతికి డబ్బులు సంపాదించుకొని, అధికారం సంపాదించుకొని, పేర్లు చెప్పుకాయించి, లేక నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం అది కాదు సేవ. సేవ అంటే దేవుని పిలుపుకు లొంగి తన సిలువనెత్తుకొని ప్రతిదినము మరి యేసును వెంబడించడమే కదా సేవ అంటే. ఈ లోకరీతిగా ఉన్నది ఏది కూడా ఆశించకుండా దేవుని పిలుపు విధేయత చూపి తనకిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడం, ఎప్పుడు కూడా వెనకాడకుండా ముందుకే ఉండడం అంటే అది భారంతో కూడిందే. కానీ దేవుని తోడు ఉన్నది. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ద పర్సన్ హూ హెస్ రిసీవ్డ్ ద కాల్. ఒక పరిచర్య ఆరంభించినారు అంటే చాలా సంతోషిస్తాం మనం. ఒక మినిస్ట్రీ పుట్టుకొచ్చింది. కానీ నన్ను అడిగితే చాలా గొప్ప అద్భుతం ఏంటంటే దీర్ఘకాలము దేవుడు దాన్ని కాపాడి పోషించి దేవుని చిత్తాన్ని ఆ పరిచర్య ద్వారా జరిగించి కావలసిన ఆర్థిక అవసరతలు అందించి తీర్చి దేవునికి మరి ప్రార్థన చేస్తూ అనేకులను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇంకా ఆ పని చేస్తూనే ఉన్నాడు. దెర్ వాజ్ నో స్టాప్ నార్ బ్రేక్. ఈస్ కంటిన్యూయింగ్ అండ్ సస్టైనింగ్ దట్ కాల్. దట్ ఈస్ వెరీ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్.